హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పుట్టగొడుగుల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, అలాగే వాటిని ఎలా కట్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. నేనైతే ఇక్కడ పుట్టగొడుగుల్ని 2 పద్ధతుల్లో క్లీన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ పుట్టగొడుగుల్ని అయితే తీసుకున్నానండి. ఈ పుట్టగొడుగులు వచ్చేసి నాటువి కాదండి, మామూలుగా పండిస్తారు కదా, ఆ పుట్టగొడుగుల్ని అయితే తీసుకున్నాను నేను. ఇవి ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే అవైలబుల్గా ఉంటాయి. ఇవి ఇవి నేను తీసుకునేవి 200 గ్రాముల పుట్టగొడుగులండి. వీటి కాస్ట్ వచ్చేసి 50 రూపీసు. ఇప్పుడు వీటిని ఓపెన్ చేసి ఒక గిన్నెలో వేసుకుందాం. ఈ పుట్టగొడుగులు వైట్గా ఉన్నప్పటికీ కూడా వీటిని మట్టిలో పండిస్తారు కాబట్టి వీటికి మొత్తం మట్టియే ఉంటుందండి. వీటిని మామూలుగా వాటర్తో కడిగితే పోదు. అందుకని ఏం చేయాలంటే ఒక స్పూను మైదా పిండిని కానీ లేదంటే గోధుమ పిండిని కానీ తీసుకొని ఈ పుట్టగొడుగుల పైన వేయాలి. తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేయాలండి. ఇప్పుడు వీటిని మరీ అంత గట్టిగా కాకుండా స్మూత్గా పుట్టగొడుగుల్ని వాష్ చేసినట్లయితే వీటికి ఉన్న మట్టి అంతా ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను కాస్త వాటర్ని యాడ్ చేసి పుట్టగొడుగుల్ని ఒక్కొక్కటి తీసుకొని ఇలా స్మూత్గా రబ్ చేస్తే కనుక వాటికి ఉన్న మట్టి అంతా పోతుంది. ఇలా మొత్తం వాష్ చేశాక ఈ మష్రూమ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, వీటిలో ఉన్న మట్టి అంతా ఈ వాటర్లోకి ఎలా వచ్చిందో. ఈ మష్రూమ్స్కున్న మట్టి అంతా పోయింది అని మీకు అనిపిస్తే 2 సార్లు మామూలు వాటర్తో కడిగేస్తే సరిపోతుంది. నాకైతే ఈ మష్రూమ్స్ ఇంకా నీట్గా రాలేదనిపించింది. అందుకనే మళ్ళీ నేను ఏం చేశానంటే మళ్ళీ ఇదే ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేశాను. అంటే మైదా పిండి అలాగే వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి నేను వాష్ చేస్తున్నాను. ఈ పుట్టగొడుగుల్ని పండించినప్పటికీ కూడా నాటు పుట్టగొడుగుల్లో ఉన్నంత విటమిన్లు, పోషకాలు వీటిలో కూడా కొంత శాతం వరకు ఉంటాయి. వీటిని తీసుకోవడం వలన మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఎముకలకి బలాన్ని కూడా ఇస్తుంది. ఇంకా రక్తహీనత బారిన పడకుండా కూడా ఈ మష్రూమ్స్ అనేవి చేస్తాయి. దీనిలో ఇంకొక ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే బరువు పెరగకుండా కూడా ఇది చేస్తుంది. ఇన్ని ఉపయోగాలున్న ఈ పుట్టగొడుగులను అయితే మన ఆహార పదార్థాలతో తప్పకుండా తీసుకోవాలి. అలాగే ఇవి తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి కూడా చెప్తానండి. దానికన్నా ముందైతే నేను ఇక్కడ ఈ మష్రూమ్స్ని క్లీన్ చేసేసాను. తర్వాత వాటర్లో కూడా 2 సార్లు వేసి క్లీన్ చేసేసాను. చూడండి ఎంత నీట్గా వచ్చాయో. వీటిని ఫ్రెష్గా ఉన్నప్పుడే తీసుకొని ఇలా వాష్ చేసుకుంటే చాలా వైట్గా వస్తాయండి. మేము వీటిని తీసుకొని 1 డే అయ్యింది, అందుకనే కొంచెం బ్లాక్గా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇది చాలా ఈజీ అయిన పద్ధతి అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా రెండో పద్ధతిలో క్లీన్ చేయాలంటే ఈ మష్రూమ్స్కి పైనున్న పొరని మొత్తం తీసేయాలండి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మష్రూమ్స్కి కింద నుంచి తీస్తే చాలా ఈజీగా పైనున్న పొర అంతా వచ్చేస్తుంది. ఇలా తీయడం వలన దీనిపైనున్న డస్ట్ అంతా పోయి లోపల చాలా వైట్గా ఉంటుంది. ఇలా అన్నింటికి చేసుకోవాలి. నేనైతే ఈ మష్రూమ్స్ని ఫస్ట్ పద్ధతిలోనే క్లీన్ చేస్తానండి. ఈ రెండో పద్ధతిలో అయితే మష్రూమ్స్ కాస్త బ్లాక్గా ఉన్నప్పుడే మాత్రమే నేను ఇలా క్లీన్ చేస్తాను. ఇలా క్లీన్ చేయడం కూడా కాస్త కష్టంగా అనిపిస్తుంది. అలాగే ఇలా క్లీన్ చేయడం వలన ఈ మష్రూమ్స్ చాలా మటుకు వేస్ట్ అయిపోతాయి. ఈ మష్రూమ్స్ చాలా త్వరగా బ్లాక్ అయిపోతాయండి. అందుకే మనం కొంచెం త్వరగా వీటిని వాష్ చేసుకొని కర్రీస్ అవి కొంచెం ఫాస్ట్గా చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని వాష్ చేసేటప్పుడు లాస్ట్లో వాటర్లో కొద్దిగా కల్లుప్పు వేసుకొని వాష్ చేసుకుంటే ఇవి తొందరగా బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. ఇలా వాష్ చేసిన తర్వాత వాటర్ లేకుండా ఈ మష్రూమ్స్ అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఈ మష్రూమ్స్ని ఎలా కట్ చేయాలంటే ఈ మష్రూమ్కి చూడండి, ఈ కింద సైడ్ ఉన్న భాగాన్ని లైట్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ పుట్టగొడుగుని 4 ముక్కలు చేసుకోవాలి. ఇవి ఇప్పుడు చూడటానికి పెద్దగా ఉన్నా సరే ఇవి ఉడికేసరికి చాలా చిన్నగా అయిపోతాయి. అందుకే ఫస్ట్లోనే మనం కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేస్తే ఇవి ఉడికేసరికి మీడియం సైజులోకి వస్తాయి. ఇంకా ఈ పుట్టగొడుగుల్లో వాటర్ శాతం కూడా ఎక్కువగానే ఉంటుందండి. అందుకే కర్రీస్లో అది వాటర్ని తక్కువగా యాడ్ చేసుకోవాలి. ఈ పుట్టగొడుగుల కర్రీ అయితే చాలా బాగుంటుందండి. సేమ్ మాంసంలానే ఉంటుంది ఈ కర్రీ అయితే. కానీ పుట్టగొడుగులు పడలేని వాళ్ళు తింటే మాత్రం కొంచెం వాతం అది చేస్తుందని అంటారండి. అంటే ఒళ్ళు నొప్పులు అవి వస్తాయని అంటారు. అలాంటి వారు వీటిని స్కిప్ చేయడమే మంచిది. వీటిని తీసుకున్నా మాకు ఏమీ అవ్వదు అని అనుకునే వాళ్ళకి మాత్రం ఇది హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇలానే ఈ మష్రూమ్స్ అన్నింటినీ కూడా ఇలా పీసెస్గా చేసేసుకోవాలి.
నేను చెప్పిన పద్ధతిలో కనుక మీరు క్లీన్ చేసుకున్నట్లయితే మష్రూమ్స్ని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ 2 పద్ధతుల్లో మీకు ఈజీగా అనిపించింది నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని యాక్టివేట్ చేయండి. అలా చేస్తే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్‌గా మీకు వచ్చేస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.